భూమి పీరియడ్ లోపల ఉన్నటువంటి అమౌంట్ కూడా రీడైరెక్ట్ అయింది. ఇది కాశీరామ్ సార్ కొద్దిగా బాగుంది. సీనియర్ ప్రొఫెసర్ అనుభవజ్ఞులు తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అల్లా జిల్లా జాబ్ చైర్మన్ గారు కొన్ని కారణాల వల్ల తర్వాత రావడం జరుగుతుంది. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి ఈ సంస్కరణలకు ఏమొద్దు అని చెప్పి చాలా మంది మాట్లాడినటువంటి సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అప్పుడు జరిగినప్పుడు నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు జస్ట్ చెన్నై గారు అనుకుంటా ఆయన యూనివర్సిటీకి వస్తే పిల్లలు అయితే ఆయన గో బ్యాక్ అని నినాదం ఇచ్చారు. అంటే ఇంతటి ఒక నిరసన వ్యక్తమైందంటే ఇది బాగుందని అత జీవితాన్ని పరిశీలించి సహేతుకమైనటువంటి కారణాలు ఉంటేనే న్యాయం అనిపిస్తేనే దాన్ని ఆమోదించాలి. తెలంగాణ డిమాండ్ వెనుక జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే సహేతుకమైన కారణాలు ఉన్నాయి. మనం విలీనానికి అంగీకరించలే. ఎందుకు అంగీకరించలే? భారతం ఆంధ్రంతో విలీనమైతే తెలంగాణ ఆంధ్రంతో విలీనం చేసేది. విలీనం చేసినప్పుడు విలీనానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులందరికీ మేము ప్రత్యేకించి ఒక విజ్ఞప్తి చేయదలిచినాం. ఇవాళనే ఇప్పుడే తెలిసిన వార్త,
ఈ నల్గొండ జిల్లా పెదకాపర్తికి సంబంధించిన ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఆమెకు వైద్యం జరుగుతున్నది. ఇవి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే తెలంగాణ ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఆంధ్ర పాలకుల కుట్రలను భగ్నం చేసి మేము ఢిల్లీ వెళ్ళి అమలు చేయించగలుగుతామనేటువంటి ఆ సిడబ్ల్యూసి తీర్మానాన్ని అమలు చేయించగలుగుతామనే విశ్వాసాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులది, ఎమ్మెల్యేలది. మాకు తెలుస్తున్నది ఏంటంటే కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటూ మరి కొన్ని పైరవీలు చేసుకోవటం విషయంలో చూపుతున్న శ్రద్ధ తెలంగాణ ప్రకటనను అమలు చేయించే విషయంలో చూపించటం లేదని అర్థమవుతున్నది. ఇట్లాంటి నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల ఇవాళ అటువైపు జరుగుతున్నటువంటి ఆంధ్ర పాలకుల కుట్రలను చూసి మరి విద్యార్థులు చాలామంది యువతులు అనుమానాలకు లోనవుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోదు, మన వాళ్ళు స్పందించటం లేదనేటువంటి భయాలతోనే ఆత్మ బలిదానాలకు పాల్పడుతున్నారు. ఇవి దురదృష్టకరం. సంఘటితంగా పోరాడి సాధించుకోగలిగే శక్తి జేఏసీకి ఉంది. ఎవరు ఈ ఘటనలకు పాల్పడవద్దని కోరుతూనే మేము కాంగ్రెస్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రయత్నం మీ భుజాల మీద ఉంది, మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీరే ఇవాళ ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆచరించలోకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఆ బాధ్యతను అమలు చేసే విధంగా వారిపై ఒత్తిడి పెట్టడం తెలంగాణ జేఏసీ తన కర్తవ్యంగా భావిస్తుంది. అందుకొరకు ప్రజలను చైతన్యపరుస్తాం, సంఘటితపరుస్తాం. అందులో భాగమే 29న జరిగేటువంటి సకల జన భేరీ. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పూనుకొని కదిలి ఈ ప్రకటనను వీలైనంత తొందరగా అమలు చేయించాలని మేము వారిని డిమాండ్ చేస్తాం.